నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ స్పీకర్ దాదెండ్ల మనోహర్. చిన్నారులలో వచ్చే క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. హ్యాపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక. పట్టణంలో వివాహిత మహిళ దారుణ హత్య. తెనాలి షారాబజార్లో వేంచేస్తున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవంలో భాగంగా బుధవారం భృంగీశ్వర వాహనంపై స్వామివారిని, గజవాహనంపై అమ్మవారి నుంచి తెనాలి పట్టణ పురవీధుల్లో మేళతాళాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం భృంగీశ్వర వాహనంపై స్వామివారు, గజవాహనంపై అమ్మవారి నుంచి తెనాలి పురవీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. పద్మశాలి సంఘీయులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లు ఊరేగింపు దర్శించుకొని హారతులు సమర్పించారు. గురువారం ఉదయం గాడిబావి సెంటర్లో ముత్యాల పందిర్లో కళ్యాణోత్సవం నిర్వహించబడుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, సంఘ ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, దేవస్థానం బోర్డు మెంబర్లు ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపత్తి చంద్రశేఖర్, కె వెంకటరమణ, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కోటేశ్వరరావు, జొన్నాదుల కృష్ణ, తాడిపత్తి ప్రసాద్ మరియు పద్మశాలి సంఘీయ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణం సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణంలో భృంగివాసనము, గజవాహనోత్సవము కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘీయులు, కుల బాంధవులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు రాత్రి స్వామివారి భృంగివాహనం మీద, అమ్మవారి గజవాహనం మీద నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగుతున్నారు. ఈ ఊరేగింపు రేపు ఉదయం వరకు కొనసాగి గాడిబావు సెంటర్లో సిద్ధం చేసినటువంటి ముత్యాల పందిర్లో అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి మొదలై రేపు ఉదయం 6 గంటల వరకు కూడా తెనాలి పురవీధులలో ఊరేగింపుగా కొనసాగుతూ అనేక ప్రాంతాల్లో స్వామి అమ్మవార్లకి పూజాభిషేకాలు నిర్వహించుకొని రేపు 9 గంటలకి గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని పద్మశాలీయ మహిళామణులందరి సమక్షంలో వేలాది మంది పాల్గొనగా మరో భద్రాద్రిని తలపించే విధంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆకురాతి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయని పక్షంలో నిరసన ఉధృతం చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 2వ తేదీన ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చెల్లో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మేనేజర్ కె అప్పలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, సరెండర్ లీవ్ల బకాయిలను కాలయాపనం చేయకుండా చెల్లించాలన్నారు. 11వ పీఆర్సీ ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
2022 ఏప్రిల్లో మీకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం చెల్లిస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి బకాయిలు కూడా రాలేదు. అదేవిధంగా 11వ పిఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ లాంటి మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మాకు ఇవ్వకుండా చాలామంది ఉద్యోగుల యొక్క పిల్లలు చదువుల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ దాచుకున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు. వేటిని కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల ఉద్యోగులు మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ కూడా ఉద్యోగస్తులందరూ రేయింబగళ్ళు కష్టపడి ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగుల యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. దయచేసి ఎలక్షన్స్ లోపే ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు మొత్తం తీర్చాలని, అదేవిధంగా ఈ రోజు నుంచి రేపు ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేస్తాం. 17వ తారీఖున తెనాలి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉద్యోగులందరూ కూడా ర్యాలీగా చంద్రావూరు పార్కు దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. 20వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అన్నిటికంటే మించి ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడను పిలిపివ్వడం వల్ల ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగులతో పాటు వాళ్ళ ఫ్యామిలీలను కూడా తీసుకుని దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగులు ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడకి వెళ్ళే ఆలోచనలో ఉన్నందువల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి బకాయిలను వెంటనే ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి 11వ పిఆర్సీ బకాయిలు ఇవ్వలేదు. అదేవిధంగా 12వ పిఆర్సీ కూడా కమిటీని వేశామని 8 నెలల క్రితం చెప్పారు. ఆఫీస్ లేదు, సిబ్బంది లేదు, ఏ విధమైనటువంటి దాని మీద అవగాహన లేదు. 12వ పిఆర్సీ సంబంధించినటువంటి ఐఆర్ను కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ధరలకు అనుగుణంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల బట్టి నుంచి ఒక 20,000 కోట్లకు సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించవలసి ఉన్నప్పటికీ కూడా నేటి వరకు కూడా చెల్లింపబడలేదు. మొన్న అయితే చర్చలు పిలిచి ఒక 5,500 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, కానీ దాని మీద కూడా సరైన స్పష్టత రాలేదు. అవి కూడా ఎప్పుడు చెల్లించబడతాయో కరెక్ట్గా మనకి ఇది అవ్వలేదు. అందువల్ల దీనికి సంబంధించి మన ఉద్యోగ సంఘ నాయకులందరి తాలూకా కార్యాచరణ ప్రకారం మరి ఈ రోజు నుండి మన ఉద్యోగులందరూ కూడా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మరి ప్రభుత్వానికి ఉద్యోగుల నిరసన తెలియజేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా సరే ఉద్యోగుల తాలూకా సంక్షేమాన్ని, వారి తాలూకా వారికి హక్కుపరంగా రావాల్సిన ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి వెంటనే సత్వర చర్యలు తీసుకొని పిఆర్సీ ఎరియర్స్ అవనివ్వండి, డిఏ ఎరియర్లు అవనివ్వండి, తర్వాత లీవ్ ఎన్కేష్మెంట్స్, తర్వాత ఏవైతే ఉన్నాయో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అన్నింటిని కూడా రిలీజ్ చేసి ఉద్యోగులకి ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పి స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం స్థానిక గాడిబావి సెంటర్లోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలరించిన వేదికపై స్వామి అమ్మవార్లను వేయించేసి అర్చకులు కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వామివారికి సంఘీయులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్లు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భద్రావతి సహిత భావన ఋషి కళ్యాణోత్సవాన్ని నిర్వాహకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతృప్తికరంగా ఉందన్నారు. పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతి కుమార్, దేవస్థాన చైర్మన్ బిట్ర రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరుగుతున్న కళ్యాణోత్సవంలో సంఘీయులు, పురప్రజలు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యులు గుంటి ధనలక్ష్మి, తాడిపత్రి చంద్రశేఖరరావు, కేతరపు వెంకటరమణ, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపత్తి సత్యనారాయణ వరప్రసాద్, గుంటి వెంకట్, జొన్నాదుల మహేష్ పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి కళ్యాణం గౌడిబాయ్ సెంటర్లోని మణిమణిక కన్యగా కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది.
పద్మశాలి కుల బాంధవులు ఆడపడుచులు అందరి సమక్షంలో ముత్యాల పందిర్లో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వామివారు రాత్రంతా భృంగివాహనం, అమ్మవారి గజవాహనంపై నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య తెల్లవారులు ఊరేగింపు జరుపుకొని ఈరోజు ఉదయం ఈ మణిమయ ముత్యాల మండపంలో కళ్యాణోత్సవానికి విచ్చేసి ఉన్నారు. గొప్ప ఆచారాన్ని కొనసాగించుతున్నటువంటి ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఒక విశ్వాసం, నమ్మిక, ఆయన పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఈ విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి జరుగుతుందని, ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడగలుగుతారని, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణం అనేది చాలా గొప్పగా జరపడం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా, ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతో చక్కగా అందరినీ కూడా ఆహ్వానించి గౌరవించి ఈ కళ్యాణంలో పాల్గొనేలాగా చేయటమే కాకుండా ఇది ఈరోజు మరుసటి రోజునే ఈ అన్న సంతర్పణ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయటం అనేది వీళ్ళకున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ఇదే రకంగా కొనసాగాలని ఈ కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో అంతర్జాతీయ పిల్లల క్యాన్సర్ దినోత్సవంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలలో వచ్చే క్యాన్సర్ లక్షణాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. హాస్పిటల్ నందు స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ హ్యాపీ హాస్పిటల్ నందు స్కిల్ సెంటర్ నందు శిక్షణ పొందేందుకు యువత ముందుకు రావాలన్నారు. క్యాన్సర్ లక్షణాల పట్ల అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను పిల్లల తల్లిదండ్రులు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వి విజయలక్ష్మి, రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎం శ్రీమన్నారాయణ, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కె ఉష, సిబ్బంది నందకుమార్, జానకి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. దీనివండి ఈరోజు ఏంటంటే మోస్ట్లీ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలంటే వీఆర్ హియర్ టు సెలబ్రేట్. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మనందరికీ తెలుసు క్యాన్సర్కి మందు లేదు, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇవి వింటూ ఉంటాం రెగ్యులర్గా. కానీ పసిపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో ప్రతి 5గురిలో ఒక 4గురికి ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో 6 సంవత్సరాల లోపలే డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా వరకు సర్వైవల్ రేట్ అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటవి, ఏ సంకేతాలు మనకు కనిపిస్తే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సంకేతాలు ఏంటంటే ఈ ల్యూకేమియాస్ ఉన్న పేషెంట్స్లో ఆర్ పిల్లల్లో ఎక్కువగా బ్రూజెస్, నల్లగా దెబ్బలు తగిలినట్టు కమిలినట్టుగా ముక్కులోంచి రక్తం కారటము. రెండవది తరచుగా జ్వరం రావటం. ఎప్పుడు చూసినా మా పిల్లలకి జ్వరం వస్తూనే ఉంటుందండి, ప్రతి వారము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడన్నా వినిపిస్తే అలర్ట్ అవ్వాలి. దట్ ఈస్ ఆల్సో ఏ రెడ్ ఫ్లాగ్. థర్డ్ లింఫోమాస్ అంటే గడ్డలుగా కనిపిస్తుంటాయి అనమాట. అది ఎక్కడన్నా రావచ్చు. ఇది రేరెస్ట్, థర్డ్ మోస్ట్. సో ఈ మూడింటిని మనం ఎలా అవాయిడ్ చేయాలి? 4 టిప్స్ అండి. ఇలాగా ఒక పాంప్లెట్ రిలీజ్ చేసాం. హ్యాపీ హాస్పిటల్ తరఫున ఒక అవగాహన పాంప్లెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మంచి పౌష్టికమైన ఆహారం తీసుకోండి. ప్యాకెట్ ఓపెన్ చేసి తినే ఏ ఫుడ్ వద్దు. ఇంట్లో మన పొయ్యి మీద నుంచి మన ఇంట్లో మనం వండుకున్న ఫుడే సేఫ్. ఇంకోటి ఏంటంటే మంచి ఎండలోకి వెళ్తుంది. ఇది మోస్ట్లీ మన టాపికల్ కంట్రీస్లో మన అందరం డార్క్ స్కిన్నే ఉంటాం, అంటే నిండు రంగు అనమాట. మంచి ఆరోగ్యకరమైన రంగు ఏంటంటే నల్లగా ఉంటారు అనుకుంటారు, అది చాలా బ్యూటిఫుల్ కలర్, మోర్ ఓవర్ మంచి హెల్తీ కలర్ అనమాట. లైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సన్ ప్రొటెక్షన్ అవసరము, సన్ స్క్రీన్స్ అవి రాసుకుని మాత్రమే ఎండలోకి వెళ్ళాలి. స్కిన్ క్యాన్సర్స్ నుంచి చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్. పిల్లల్లో ఎప్పుడు సగం క్యాన్సర్స్ 50% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి. మన పాత తరాల్లో ఎవరికైనా క్యాన్సర్తో చనిపోయారు, తాతయ్య గారు, ఏంటి కారణం తెలియదు అన్నప్పుడు మనం ఇంకొంచెం అలర్ట్గా ఉండాలి.
ఈ అవగాహన విషయాలన్నీ మీకు తెలియాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేసి ఇవాళ హ్యాపీ హాస్పిటల్లో ఈ స్కిల్ హబ్ ఉండిందండి. ఇక్కడ అంటే చాలా వరకు స్టూడెంట్స్ని ఆల్రెడీ హాస్పిటల్స్లో వర్క్ చేసిన స్టాఫ్ని ట్రైన్ చేయడానికి ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి ఇవాళ ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందండి, గవర్నమెంట్ అఫిలియేటెడ్. ఎవరు వచ్చినా కానీ మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే మేము ట్రైనింగ్ ఇస్తాం మీకు, 2 months ట్రైనింగ్, దెన్ యూ విల్ బి క్వాలిఫైడ్ ఫర్ బేసిక్ సపోర్టింగ్ సిస్టమ్. ఇది చాలామందికి అవగాహన కలిగించి మరి పిల్లలకి ఎలాంటి లక్షణాలు కనిపించినా మరి వచ్చి త్వరగా చూయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ముఖ్యంగా ఇక్కడ స్కిల్స్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం చేరి ట్రైన్ అయ్యే పిల్లలందరికీ ఉచితంగా చెప్పబడుతుంది. వీళ్ళకి 2 నెలలు ట్రైన్ అయిన తర్వాత కూడా మరి జాబ్ గ్యారెంటీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మా రెడ్ క్రాస్ తరఫున. మరి ఇది అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలు మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి జీవితంలో ఒక స్థానానికి రావడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఇది ట్రైన్ అయితే మాత్రం దీనికి సర్టిఫికెట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి హాస్పిటల్లోనైనా కూడా మరి జాబ్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ మంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. స్థానిక గంగానమ్మపేటలో వివాహిత మహిళ హత్యకు గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక గంగానమ్మపేటలో వివాహిత మహిళ హత్యకు గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న టోటోన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఎస్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం గంగానమ్మపేటలో నివాసం ఉంటున్న రామిశెట్టి రమేష్, అలేఖ్య దంపతులతో వైరం ఉన్న వ్యక్తి హత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోందన్నారు. రమేష్ భార్య అలేఖ్య పట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, హత్యకు అతనిపై అనుమానం ఉందని మృతురాలి భర్త తెలపడంతో ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ గొంతుపై తీవ్రంగా గాయపరచడంతో రక్తస్రావమై మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఎస్ సుధాకర్ వివరించారు. నా భార్యని హెరాస్ చేసేవాడు రమ్మని, అది నా భార్యని వారించి నన్ను నాపై మర్డర్ అటెంప్ట్ కూడా చేశాడు. నువ్వు రాకపోతే నేను చంపేస్తాను నీ మూవిని అది అన్నట్లే చేశాడు. వాడి పేరు అన్నం శ్రీనివాసు, బాలాజీరావుపేట. ఎప్పటి నుంచి పరిచయం? పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఆటో తోలుకొని వచ్చేవాడు, అది పరిచయం. మర్డర్ అటెంప్ట్ కేసు నడుస్తుంది వాడి మీద, నా మీద హత్య ప్రయత్నం చేసి హత్య చేయడానికి నిశ్చయంగా వాడిని చంపాలని కత్తితో కూడా పొడిచాడు. ఆ కేసు రన్ అవుతుంది. మన కోర్టుకి వెళ్ళి కూడా ఇద్దరం వెళ్ళి చెప్పాము. ఇంకా వాడికి జైలు తప్పదనుకొని చక్రం చేశాడు. సుమారు ఏ సమయంలో జరగనుండి? తెల్లారి 4 గంటలకు జరుగుంటుంది. తెల్లారి 4 ఆ ప్రాంతంలో. నేను కింద మా మదర్ కొంట్లో పోతే మదర్ దగ్గర ఉంటున్నాను. మదర్ పెద్ద ఆవిడ, 2 కొడుకులు, ఆమె ఇక్కడే ఉంటారు, చిన్నపిల్లలు. అయితే గతంలో కొంత వేరే వాళ్ళకు వైరం ఉందని వాళ్ళ భర్త మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నాము. టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఇది దాదాపు ఈ మర్డర్ ఎర్లీ మార్నింగ్ జరిగిందని అనుమానపడతా ఉన్నాం. అంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే మర్డర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మర్డర్ జరిగిన విధానాన్ని బట్టి షార్ప్ ఆబ్జెక్ట్తో మెడ కట్ అయిన మెడ భాగంలో కట్ అయినట్టుంది. షార్ప్ ఆబ్జెక్ట్తో అతను మెడ మీద గాయం చేశాడు. సుమారు ఇది ఎర్లీ మార్నింగ్ జరిగి ఉంటుంది. పిల్లలు కింద భర్త ఉన్నాడు, పైన పిల్లలు పడుకొని ఉన్నాడు. అంటే కింద పైన ఉంటారు వాళ్ళు. పిల్లలు అయితే పైన ఉండటం జరిగింది. ఆమె పిల్లలు పైన పడుకున్నారు, భర్త కింద ఉన్నాడు. సో భర్త ఉదయాన్నే కాల్ చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలోని కోఆపరేటివ్ సొసైటీలన్నీ కలిసి సహకార సంఘాల ఫెడరేషన్ ఏర్పాటుకు ఈ నెల 18వ తేదీన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు తెలిపారు. రాష్ట్రంలోని కోఆపరేటివ్ సొసైటీలన్నీ కలిసి సహకార సంఘాల ఫెడరేషన్ ఏర్పాటుకు ఈ నెల 18వ తేదీన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు తెలిపారు. గురువారం స్థానిక కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏపీ కోఆపరేటివ్ సొసైటీల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఫెడరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేసి
గుర్తింపు పొంది ప్రభుత్వం నందు సొసైటీల సమస్యల పరిష్కారానికి మార్గం సులువు అవుతుందని పేర్కొన్నారు. కోఆపరేటివ్, అర్బన్ బ్యాంకులకు సొసైటీలకు వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో సొసైటీల ఫెడరేషన్ కు ఏర్పాటుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సొసైటీ డైరెక్టర్ వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి, ఎస్కే ఖలీల్, సిఈఓ కె ఝాన్సీ లక్ష్మి, పిఆర్ఓ చెరుకూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రభుత్వానికి వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఈ అర్బన్ బ్యాంక్స్ కానీ క్రెడిట్ సొసైటీస్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ లీడర్షిప్ వెళ్ళి రిప్రజెంట్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అది దీని అసలు ఆరిజిన్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కలిసి ఉన్నప్పటికీ కూడా దీని మీద డిస్కషన్ జరిగేది లేదు, దీనికి ప్రాధాన్యత ఇచ్చేది లేదు. ఆ ఫెడరేషన్లో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ క్రెడిట్ సొసైటీస్కి రిప్రజెంట్ చేసేది లేదు. ఈ యొక్క పరిస్థితి కొనసాగుతూ ఉండేది. అయితే మాకు ఒక ఆలోచన వచ్చిందనమాట, ఎంతకాలం ఇట్లా సమస్యలు అనేది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్కి ఉంటుంది, అట్లాగే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ కూడా సమస్యలు ఉంటాయి. మరి ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క సమస్యలు ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళేటట్టు, ఏదైనా సమస్యలు ఉంటే ఎట్లా పరిష్కారం చేసేటట్టు అనే దాని మీద మాకు కొంతకాలంగా మాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. 2 ఫెడరేషన్లు ఉండాలి, అంటే ఒక ఫెడరేషన్ బదులుగా 2 ఫెడరేషన్లు ఉండాలి. ఎవరి సమస్యల మీద వాళ్ళు ప్రభుత్వంతో రిప్రజెంట్ చేయాలి అనేది ఒక ఆలోచన మాకు మొదలైంది. మేము దీన్ని 2001లో స్థాపించాము, అంటే దగ్గర 24 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున మాత్రమే బాధ్యత తీసుకుని మేము ముందుకెళ్ళి దీన్ని ఒక నిర్మాణం చేసి ఒక సంస్థను స్థాపించాలి. ఇది కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆలోచన. దీన్ని మాకు అందరూ సమర్థించారు, అది సపరేట్. అయితే మేము మా ఆలోచనని అమలు చేయటం కోసంగా ప్రభుత్వం కనుక మేము కోరుకున్న ప్రకారంగా రికగ్నిషన్ ఇస్తే, మా బైలాను వాళ్ళు రిజిస్టర్ చేస్తే, అప్పుడు మా యొక్క ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వంతో మేము రిప్రజెంట్ చేస్తాం. ప్రొవైడ్ చేయండి అని ప్రభుత్వంతో మేము పోరాడాలి. అది మెయిన్. ఇంకా రోజువారీ కార్యక్రమాల్లో బోల్డెన్ సమస్యలు వస్తాయి. ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్తో మేము ఫైట్ చేస్తుంటాము, వాళ్ళే కొన్ని సమస్యలు సెటిల్ చేయొచ్చు. ఇది మాత్రం అంటే అప్పుదారుల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి సమస్య మాత్రము ఫెడరేషన్ తరఫున కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఏర్పడిన తర్వాత దాంతో పోరాడి ప్రభుత్వంతో ఆ యొక్క హక్కు మేము తెచ్చుకున్న రోజున ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యొక్క ప్రతిభ, ప్రాభవం, ప్రాతినిధ్యం అన్నీ కూడా సకాలంగా సక్రమంగా జరుగుతాయి. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇంకొలులో జరిగే రా కదలిరా కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇంకొలులో జరిగే రా కదలిరా కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. గురువారం వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఇంకొల్లులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు. అందుకోసం పార్టీ నాయకులకు గ్రామాల వారీగా కార్యకర్తలతో చర్చించుకుని సమాయత్తం అవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ బాపట్ల పార్లమెంటరీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు గ్రామాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకుని వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేమూరు మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో చిట్టాబత్తిని చిట్టిబాబు, మండే వెంకట సుబ్బారావు, రైతు విభాగం నాయకులు అమ్మిశెట్టి కిషోర్, షేక్ హనీఫ్, దొప్పలపూడి సుధాకర్, వేల్పుల జయప్రకాష్, మన్నేపస్సి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేస్తున్నటువంటి రా కదలిరా సభ మన బాపట్ల నియోజకవర్గం సంబంధించి ఈ కార్యక్రమం ఇంకొల్లో జరగబోతా ఉంది. రాష్ట్రంలో ఈ సభలు ఇప్పటికీ 20 సభలు అయిపోయినాయి. 25-26 పార్లమెంట్లకి 21 సభలు అయిపోయాయి. ఇది 22ది ఈ పార్లమెంట్కి సంబంధించి. ఇంకా 4
సభలతో కార్యక్రమం అంతా కూడా రాష్ట్రం అంతా పర్యటన అయిపోద్ది. నాకు తెలిసి రేపు జరగబోతున్నటువంటి సభ కూడా అన్నిటికంటే గొప్పగా ఉండబోతున్నటువంటి ఎటువంటి సందేహం నాకు లేదు. అయితే అంత గొప్ప సభ మన పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నప్పుడు మన పాత్ర కూడా అక్కడ ప్రముఖంగా కనపడాలనేది నాకున్నటువంటి ఆకాంక్ష, ఆశ. ఎందుకంటే ఎన్నికలు సంబంధించినటువంటి సీజను, ఎన్నికలు ఇంకొక 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతా ఉంది, 20-25 రోజుల్లో. ఆ తర్వాత 4 రోజులకి ఎన్నికలు కూడా అయిపోతాయి. పూర్తిగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎన్నికల వాతావరణంలో జరగబోతున్నటువంటి సభ ఈ 2 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళా మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. జనసేన పార్టీ కూడా మనతో కలిసి ముందుకు నడుస్తూ ఉంది. ఈ విధానంలో ఇవాళ జరగబోతున్నటువంటి సభకి ప్రధాన ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మన నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఈ వేమూరు మండలం నుంచి అత్యధిక సంఖ్యలో సభకి హాజరై విజయవంతం చేస్తారు అని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నాను. ఇటువంటి రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. ఆ రోజు కూడా ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో అతను పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగి జనాలు బొగ్గలు నిమిరి తల పెట్టుకొని ముద్దాడి రకరకాలుగా మోసపు వాగ్దానాలు చేసి నమ్మించి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి అడిగితే ఆ మోసానికి పడిపోయారు అందరూ కూడా. అదే విధానంలో మన నియోజకవర్గం కూడా మీకు తెలుసు, 2 సార్లు అప్పటికే మీరు నన్ను గెలిపించారు. ఓడిపోయిన వ్యక్తి 3వసారి మళ్ళీ నేను 3వసారి కూడా గెలవకపోతే నా పరిస్థితి అగమ్య గోచరం, నేను చచ్చిపోయి నాకు సాగు తప్ప మార్గం లేదని చెప్పుకున్న పరిస్థితులు మనకు తెలుసు. గాలితో అది కూడా ఆ సింపతి కూడా పనిచేస్తుంది, అతను గెలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజుకి ఎక్కడ ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రధానంగా ఈ సభ విజయవంతం చేయటంలో మన ప్రధాన భూమిక మనం పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధాన దృష్టి రాజకీయ కార్యకలాపాల మీద, పార్టీని బలోపేతం చేసుకోవడం మీద, ఆ గ్రామంలో 4 ఓట్లు ఏ విధంగా పెంచుకోవాలనే పనిలోనే ప్రతిరోజు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు 10 నెలలు మనం పడ్డ కష్టం ఒక ఎత్తు, ఈ 2 నెలలు చేయాల్సిన శ్రమ బ్రెయిన్తో చేయాలి, అన్ని రకాలుగా చేయాలి. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతు కూడగట్టాలి ఉంది. 100% వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ నియోజకవర్గం పుట్టినాక ఎప్పుడు జరగాలన్నటువంటి మెజార్టీ రేపు రాబోతా ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్యశాలలో వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, అట్లే వైద్యశాలను సదుపాయాల గురించి పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెనాలి జిల్లా వైద్యశాలను గురువారం సందర్శించారు. హాస్పిటల్ నందు వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వైద్య సేవలు, హాస్పిటల్లోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ వాణిని కలిసి హాస్పిటల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలు, అందులో అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, బెడ్లు తదితర అంశాల గురించి సూపరింటెండెంట్ వాణి ప్రతినిధులకు వివరించారు. వైద్యశాల సూపరింటెండెంట్ అందించిన వైద్యశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పరిశీలించారు. 3 రోజుల పాటు ఉండి ఆసుపత్రి అంశాలను కూలంకషంగా పరిశీలించిన పిమ్మట ఆసుపత్రి అభివృద్ధికి తాము చేపట్టే ప్రణాళికల గురించి ప్రతినిధులు వివరిస్తారని సమాచారం. స్థానిక గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ హోటల్ను గురువారం ప్రారంభించారు. స్థానిక గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ హోటల్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు హోటల్ నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలను అందించి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, డి నాగరాజు, డి గోపి, టి కృష్ణ, ఎస్కే తేజ, నసీం, ఎస్కే మస్తాన్, గౌతమ్ కృష్ణ, ఎం తిరుపతయ్య, మురళి, సాంబశివరావు, కాజా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ స్పీకర్ దాదెండ్ల మనోహర్. చిన్నారులలో వచ్చే క్యాన్సర్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. హ్యాపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక.
వివాహిత మహిళ దారుణ హత్య. హెస్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.